శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మనం నారాయణీయంలోని 36వ దశకం శ్రీ పరశురామ చరిత్ర చెప్పుకుందాం. దానికి ముందు మనం భాగవతంలోని ఒక శ్లోకం. ఉపవాసవ్రత శౌచశీల మఖసంధో సంధ్యోపాసనాగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర దచ్చపు భక్తిన్ హరిపుండరీకనయనున్ సర్వాతిసాయన్ రమాధిపు పాపఘ్నుపరేసు అచ్యుతుని అర్ధిన్గొల్వలేకుండినన్ అన్నారు. అంటే ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని అగ్నికార్యాలు చేసినా, ఎంత జపం చేసినా సరే మోక్షం అనేది వీటి వల్ల రాదు అని స్పష్టంగా చెప్పారు. ఏ విధంగా అంటే అచ్చపు భక్తి అన్నారు. అంటే ఇక్కడ బాహ్యమైన భక్తి కాకుండా అంతర్భక్తి, అనన్య భక్తి, అన్యము లేని భక్తి ఉంటే తప్పించి పరమాత్మ లభ్యము కాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన నారాయణీయంలోని 36వ దశకం. కొంచెం లేట్ అయింది ఈ వారం, ట్రబుల్ ఇచ్చింది, అందుకని చెప్పేసి కొంచెం లేటుగా చెప్పుకున్నా లేటెస్ట్గా చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పరశురాముడి చరిత్ర చాలా బాగుంటుంది. ఆయన కర్మకాండలో ములిగి లాస్ట్కి జ్ఞానాన్ని తెలుసుకొని జీవన్ముక్తులు అయ్యారన్నమాట. అత్రే పుత్రతయా పురాత్వమనసూయాయాం హి దత్తాభిదో జాత శిష్య నిబంధతంద్రితమనా స్వస్థశ్చరన్ కాంతయా దృష్టో భక్తతమేన హైహయమహీపాలేన తస్మై వరాన్ అష్టైశ్వర్యముఖాన్ ప్రదాయ దదిధ స్వేనైవ చాంతే వధం అన్నమాట. పూర్వం నీవు అత్రి మహర్షి అనసూయాదేవి దంపతులకి దత్తుడు అనే పేరుతో కుమారుడిగా జన్మించావు. అంటే పరమాత్మ. నీవు గురువుగా ఉండి శిష్యులతో కలిసి ఉండటానికి ఇష్టపడక స్వేచ్ఛగా నీ భార్యతో కలిసి భూమండలం అంతా పరిభ్రమిస్తున్నావు. అంటే దత్తాత్రేయులు అవధూత అన్నమాట. అవధూత అయినా సరే జీవన్ముక్తుడికి సంఘం అంటే సంఘం ఉండకూడదు. ఇష్ట అయిష్టాలు అక్కడ కాకపోయినా సంఘం అనేది బంధాన్ని పెంచుతుంది అని వాళ్ళు ఏకాంతంగా ఉండడానికే ప్రయత్నించేవారన్నమాట. ఆ సమయంలో మహాభక్తుడైన హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు నిన్ను సేవించాడు. అతడి సేవకు మెచ్చి అష్టసిద్ధుల్ని ప్రసాదించి చివరికి అతడు నీ చేతిలోనే మరణం పొందేలాగా వరాన్ని ప్రసాదించావు. ఈ పరశురాముడు ప్లస్ కార్తవీర్యార్జునుడు కూడా దత్తాత్రేయుల దగ్గరే శిష్యరికం చేశారు. ఏంటి? ఆధ్యాత్మ విద్యని నేర్చుకున్నారు. కానీ కార్తవీర్యార్జునుడికి అహంకారం ఎక్కి పతనమైపోయాడు. అంటే తర్వాత కానీ ఆయన చేతిలోనే పోయారు కాబట్టి అది ముక్తితోనే సమానం. అలాగే పరశురాముడు ఆయన ఆల్రెడీ పరమాత్మే కాబట్టి ఆయన జీవన్ముక్తులు అయ్యారన్నమాట. సత్యం కర్తుమదార్జునస్య చ వరం తచ్చక్తిమాత్రానతం బ్రహ్మద్వేషితదాఖిలం నృపకులం హంతుం చ భూమేర్భరం సంజాతో జమదగ్నితో భృగుకులే త్వం రేణుకాయాం హరే రామో నామ తదాత్మజేశ్వరజ పిత్రోరధాసమ్మదం. శ్రీహరి ఆ కాలంలో క్షత్రియులందరూ ఎంతో దుష్టబుద్ధితో బ్రాహ్మణుల మీద, వేదాల మీద ద్వేషభావాన్ని కలిగి భూమికి భారంగా మారారు. నీ దివ్య వర ప్రభావంతో ఎంతో బలవంతుడైన కార్తవీర్యార్జునుడికి భయపడి వారంతా అణిగిమణిగి ఉన్నారు. పూర్వం నీవు అతడికి నీ చేతిలోనే మరణం సంభవించేలా వరాన్నిచ్చావు. ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, స్వేనైవ చాంతే వధం.
దాన్ని యథార్థం చేయటం కోసం, అలాగే భూమికి భారంగా ఉన్న క్షత్రియులందరినీ సంహరించడం కోసం నీవు భృగు మహర్షి వంశం వారైన జమదగ్ని రేణుకాదేవి దంపతులకి పుత్రుడిగా జన్మించావు. వారి కుమారులో నీవు చిన్నవాడవు. నీ పేరు పరశురాముడు. నీవు నీ తల్లిదండ్రులకి ఎంతో ఆనందాన్ని చేకూరుస్తున్నావు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లబ్ధాంనాయ గణశ్చతుర్దశవయ గంధర్వరాజే మనాక్ ఆసక్తాం కిల మాతరం ప్రతిపితు క్రోధాకులస్యాజ్ఞయా తాతాజ్ఞాతిక సోదరై సమమిమాం చిత్వాధశాంతాత్ పితుః తేషాం జీవనయోగమాపి ధవరం మాతా చ తే దాద్వరాన్. ప్రభు, నీవు 14 ఏళ్ల వయసుకే సకల వేదాలని అభ్యసించావు. ఒకనాడు నీ తల్లి రేణుకాదేవి గంధర్వరాజు చిత్రరథుడు కొంతమంది యువతులతో జలక్రీడలు ఆడుతుండగా చూసి ఆకర్షితురాలయ్యిందని భావించాడు. ఎందుకంటే రేణుకాదేవికి ఒక చిన్న అలవాటు. రోజు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ ఇసుకతోటి కుండను తయారు చేసి దాంట్లోని నీరు తీసుకుని వస్తూ ఉండేదన్నమాట. అలాంటి అది ఆ రోజు గంధర్వుల యొక్క జలక్రీడను చూసేసరికి మనస్సు కొంచెం చలించింది. అది పరమాత్మకి అంతే, జమదగ్నికి మహర్షులు కదా వాళ్ళకి తెలిసిపోయిందనమాట. అయితే ఈ మనస్సు అనేది ఎంత భయంకరమైనదో అర్జునుడు చెప్తాడు. చంచలం మన కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని. అంటే ఇది ఎంతటి బలమైనది, దృఢమైనది, చంచలమైనది, ఎంతటి వాళ్ళనైనా సరే కిందకి లాగడానికే ప్రయత్నిస్తుంటే మాయలో పడేస్తుంది అని అర్థం అన్నమాట. అలాంటిది మనం ఎంత ప్రయత్నించాలో, అంటే జీవుడు ఎంత ప్రయత్నించాలో ఆలోచించకండి. మహర్షులకే సాధ్యము కాని మనస్సు అంటే వాళ్ళకు కూడా, ఈ పరశురాములకు కూడా ఎంతో తపస్సు చేశారు. అయినా సరే ఆ కోపాన్ని ఆపుకోలేకపోయారన్నమాట. సరే, జమదగ్ని మహర్షి వెంటనే కోపంగా ఆమెను వధించమని సోదరుల్ని ఆజ్ఞాపించాడు. అంటే ఈయన చిన్న ఆయన కాబట్టి పెద్దవాళ్ళని అడిగాడు. వారు తిరస్కరించగా, తండ్రి ఆజ్ఞ ప్రకారం నీవు నీ సోదరుల్ని, నీ తల్లిని వధించావు. చివరికి నీ తండ్రి శాంతించి వరాన్ని ప్రసాదించగా తిరిగి నీ తల్లిని సోదరులని బ్రతికించుకున్నావు. నీకు నీ తల్లి రేణుకాదేవి కూడా వరాల్ని ప్రసాదించింది. అంటే తెలివైన వాడు పరశురాముడు అని ఇక్కడ అర్థమవుతుంది కదా. పిత్రా మాతృముదేస్తవాహృతవియద్ధేనోర్నిజాదాశ్రమాత్ ప్రస్థాయాధభృగోర్గిరా హిమగిరా ఆరాధ్య గౌరీపతిం లబ్ధ్వా తత్పరసుం తదుక్తదనుజచ్ఛేది మహాస్త్రాదికం ప్రాప్తో మిత్రమధాకృతవ్రణమునిం ప్యాగమాస్యాశ్రమం. నీ తల్లి రేణుకాదేవిని సంతోషపరచడానికి నీ తండ్రి అనుమతితో స్వర్గలోకంలో ఉన్న కామధేనువుని నీ ఆశ్రమానికి తీసుకువచ్చావు. అలాగే భృగు మహర్షి ఆజ్ఞ ప్రకారం నీ తండ్రి ఆశ్రమాన్ని వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆరాధించావు. భృగు మహర్షి చెప్పడం వల్ల ఆయన పరమేశ్వరు దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు చేసి గండ్రగొడ్డల్ని సంపాదించుకున్నారన్నమాట. గండ్రగొడ్డలిని, దివ్యాస్త్రాలని పొంది వాటితో శివుడు చెప్పిన రాక్షసుణ్ణి సంహరించావు. తర్వాత అకృతవ్రణుడు అనే ఒక మునిని స్నేహితుడిగా చేసుకొని నీ ఆశ్రమానికి తీసుకువచ్చావు. అస్యాశ్రమము అంటే తన ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు. ఆ కేటోపగతోర్జునాసురగవి సంప్రాప్త సంపద్గణై త్వత్పిత్రా పరిపూజితా పురగతో దుర్మంత్రివాచ పునః గాం క్రేతుం సచివం న్యయుంక్తకుదియా తేనాపి రుంధన్ముని ప్రాణక్షేపసరోషగోహత చము చక్రేణ వత్సోహృతః.
ఒకనాడు కార్తవీర్యార్జునుడు వేటకని బయలుదేరి దారిలో మీరున్న ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన అతడికి అతని పరివారానికి కామధేనువు అనుగ్రహంతో విశేష అతిథి సత్కారాలు చేశారు జమదగ్ని మహర్షి. అవి స్వీకరించి తిరిగి నగరానికి వెళ్ళిన కార్తవీర్యుడు నీ తండ్రి దగ్గరున్న కామధేనువుని స్వాధీనం చేసుకోవాలని భావించి ఒక మంత్రిని కొంత సైన్యంతో కామధేనువుని తీసుకురమ్మని పంపించాడు. నీ తండ్రి కామధేనువుని ఇవ్వడానికి నిరాకరించగా ఆ మంత్రి అతడి సైన్యం ఆయన్ని వధించారు. అది చూసి ఆగ్రహం చెందిన కామధేనువు అక్కడి సైనికులందరినీ సంహరించింది. వచ్చిన దుష్టమంత్రి ఎలాగో తప్పించుకుని కామధేనువు కూతురైన నందినిని అపహరించుకుపోయాడు. దీన్ని మనం ఇంటి వాసాలు లెక్క పెట్టడం అని అంటారు కదా, అలా అన్నమాట. అతిథిగా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తిని ఆశిస్తారు. అలాగే ఈ కార్తవీర్యార్జునుడు కూడా ఆశించాడు, నాశనం అయిపోయాడు. శుక్రో జీవిత తాత వాక్య చలిత క్రోధోధ సఖ్యా సమం బిభ్రధ్యాత మహోదరోపనిహితం చాపం కుఠారం సరాన్ ఆరూఢ సహ వాహయంతృకరథం మాహిష్మతీ మావిసన్ వాగ్భేర్వత్సమధాసు శిక్షితిపతో సంప్రాసుధాం సంగరం. ప్రభు ఆ సమయంలో చనిపోయిన జమదగ్ని మహర్షిని శుక్రాచార్యుడు తిరిగి బ్రతికించాడు. తండ్రి ద్వారా జరిగిన దారుణాన్ని తెలుసుకున్న పరశురాముడు ఎంతో ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆయన శివుడి సేవకుడైన మహోదరుణ్ణి ధ్యానించగా ఆయన వచ్చి పరశురామావతారంలో ఉన్న నీకు ధనస్సుని, గొడ్డల్ని, బాణాల్ని కూడా ప్రసాదించాడు. వాటిని స్వీకరించి సారథితో ఉన్న రథాన్ని ఎక్కి కార్తవీర్యుడి రాజధాని మహిష్మతీపురానికి చేరుకున్నావు. శాంతవచనాలతో తన నందిని ధేనువుని ఇమ్మని కార్తవీర్యుడిని కోరగా అతడు నిరాకరించాడు. వెంటనే నీవు అతడితో యుద్ధానికి సన్నద్ధమయ్యావు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పుత్రాణామయుతేన సప్తదశిభిశ్చాక్షౌహిణీభిర్మః సేనానీభిరనేకమిత్రనివహై వ్యాజృంభితాయోధన సద్యస్వత్కకుఠారబాణవిదల నిశ్శేషసైన్యోత్కరో భీతే ప్రద్రుతనష్టశిష్టతనయ త్వామాపతాదైహయ. కార్తవీర్యార్జునుడు కూడా 15 ఔక్షహీణల సేనతో, మహాసేనాధిపతులతో, 10,000 మంది పుత్రులతో, ఎంతోమంది మిత్రులతో కలిసి నీతో తలపడ్డాడు. అత్యంత భీకరంగా జరిగిన సమరంలో నీ చేతిలోని గొడ్డలిని ధనుస్సు బాణాలతో అతడి సైన్యాన్ని నాశనం చేశావు. కార్తవీర్యుడి పుత్రుల్లో కొందరు మరణించగా మిగిలిన వారు భయంతో పారిపోయారు. చివరికి కార్తవీర్యుడు పరశురాముడి రూపంలో ఉన్న నీతో స్వయంగా యుద్ధానికి దిగాడు. లీలావారిత నర్మదా జలవలంకేశ గర్వాపహ శ్రీమద్బాహు సహస్రముక్త బహుశస్త్రాస్త్రం నిరుంధన్నముం చక్రే త్వయ్యధ వైష్ణవేపి విఫలే బుద్ధ్వాం హరిం త్వాం ముదా ధ్యాయంతం చిత సర్వదోషమవధి సోగాత్ పరం తే పదం. స్వామి కార్తవీర్యార్జునుడు ఒకానొక కాలంలో తన 1000 చేతులతో పొంగి ప్రవహిస్తున్న నర్మదా నదిని అవలీలగా అడ్డగించాడు. తనతో యుద్ధానికి సిద్ధపడ్డ రావణాసురుణ్ణి గర్వాన్ని అణిచాడు. అంతటి బలవంతుడైన కార్తవీర్యుడు నీ మీద ఎన్నో శస్త్రాస్త్రాలు ప్రయోగించాడు. కానీ అవన్నీ నిష్ఫలమైపోయాయి. ఒక చక్రాయుధాన్ని విసిరాడు. అది కూడా నిన్ను ఏమీ చేయలేకపోవడంతో నీవు సాక్షాత్తు నారాయణుడవే అని తెలుసుకుని నీ ధ్యానంలో మునిగిపోయాడు. ఎందుకంటే ఆయనకి పరమశివుడు వరాన్నిచ్చి నా చేతిలోనే చనిపోతావు అని చెప్పారు కదా, అందుతోటి ఇతను వేరేవరే కాదు పరమేశ్వరుడే అని ధ్యానంలో ఉండిపోయాడు. అప్పుడు నీవు అతడి 1000 బాహువుల్ని ఖండించి వధించగా కార్తవీర్యుడు వైకుంఠానికి చేరుకున్నాడు. భూయో మర్షిత హైహయాత్మజగణై తాతే హతే రేణుకాం అజ్ఞానాం హృదయం నిరీక్ష బహుశో ఘోరాం ప్రతిజ్ఞావహన్ ధ్యానానీతరధాయుధస్త్వమక్రుధ విప్రద్రుహా క్షత్రియాన్ దిక్చ
చక్రేషు కుఠారయన్ విసిఖయన్ నిక్షత్రియాం మేదిని. ఆ విధంగా నీ చేతిలో తమ తండ్రి దారుణంగా వధించబడ్డాట అని చూసిన కార్తవీర్యార్జునుడు కుమారులు ప్రతీకారంగా నీ ఆశ్రమానికి వచ్చి నీ తండ్రి జమదగ్ని మహర్షిని వధించారు. తన భర్త మరణంతో దారుణంగా విలపిస్తున్న నీ తల్లి రేణుకాదేవిని ఓదార్చి ఆమె ముందు సకల క్షత్రియ లోకాన్ని నాశనం చేస్తాను అని భీకరంగా ప్రతిజ్ఞ చేశావు. పూర్వం ధ్యానం ద్వారా సంపాదించిన ధనుర్బాణాలని గొడ్డలని ధరించి భూమండలం మీద అన్ని దిక్కులలో ఉన్న క్షత్రియులందరినీ సంహరించావు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తాతో జీవన కృన్రుపాలక కులం త్రింసప్తకృత్వో జయన్ సంతర్ప్యాధ సమంత పంచక మహా రక్త హ్రదౌఘే పితృన్ యజ్ఞేక్షామపి కాశ్యపాదిషు దిశన్ సాల్వేన యుధ్యన్ పునః కృష్ణో ముం నిహనిష్యతీతి సమితో యుద్ధాత్ కుమారైర్భవాన్. తరువాత నీ దివ్య శక్తితో జమదగ్ని మహర్షిని తిరిగి బ్రతికించావు. తరువాత 21 సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియుడన్న ప్రతి వాడిని వెతికి సంహరించావు. అలా నీ చేతిలో వధించబడ్డ క్షత్రియుల రక్తం సమంత పంచకం అనే మడుగుగా ఏర్పడింది. అందులో నీ పితృదేవతలందరికీ తర్పణాలు విడిచావు. తరువాత మహాయజ్ఞాన్ని చేసి నీవు జయించిన భూభాగాన్నంతా కశ్యపాది బ్రాహ్మణులకి దానం చేశావు. ఒకనాడు నీవు సాలుడ అనే వాడిని సంహరించబోగా సనకసనందనాది బ్రహ్మపుత్రులు వచ్చి అతడి చావు శ్రీకృష్ణుడి చేతిలో రాసి ఉందని చెప్పగా అతన్ని చంపకుండా వదిలిపెట్టావు. న్యస్యాస్త్రాణి మహేంద్ర భూభృతి తపస్వన్వన్ పునర్మజ్జితాం గోకర్ణావధి సాగరేణ ధరణి దృష్ట్వార్ధితస్తాపసై ధ్యాతేశ్వాసధృతానలాస్త్రచకితం సింధుం స్రువక్షేపణ దుశ్చార్యో ధృతకేరళో భృగుపతే వాతే సంరక్షమాం. నాథా, నీవు సంపూర్ణంగా క్షత్రియుల్ని నాశనం చేసిన తరువాత అస్త్ర సన్యాసం చేసి మహేంద్ర పర్వతం మీద తపస్సు చేయడానికి వెళ్ళిపోయావు. ఆ కాలంలో గోకర్ణం దాకా ఉన్న భూభాగం అంతా సముద్రంలో మునిగిపోయే స్థితిలో ఉంది. అక్కడి మహర్షుల ప్రార్థన విని ఒక్కసారి ఆగ్నేయాస్త్రాన్ని ధ్యానించావు. అది చూసి ఎంతో భయపడిన సముద్రుడు నీవు స్రువం విసిరినంత మేర వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అలా నీ ద్వారా ప్రాచీన కేరళ రాజ్యం ఏర్పడింది. లోకరక్షణ కోసం పరశురామావతారాన్ని ధరించిన శ్రీ గురువాయుపురాధీశ, నన్ను రక్షించు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నెక్స్ట్ శ్లోకంలో మొత్తం శ్లోకాలు చెప్పుకుందాం.